వలి టైం అయింది లే. బ్యాగ్ తీసుకుని రా. ఈ రోజు నుండి నా జీవితం కొత్త మలుపు తిరుగుతోంది. ఇన్నాడు నా బర్నిని చూడాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాను. కానీ ఈ రోజు నుంచి నా కుంకుమ బర్నన్ నా కళ్ళ ముందే ఉంటాడు. ఇంకొద్దిసేపు ఉంటే తెల్లవారుతుంది. మా అమ్మ తాత లేస్తారు. తొందరగా బయలుదేరన్నా. నీ అంతని వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది వల్లి. ఇక్కడే ఉంటే భయంకరంగా ఉంటుంది. టిప్పు గురించి నీకు తెలుసు కదా. నా మాట విని త్వరగా కదులు. దండం పెట్టుకుని వెళ్తాను వల్లి. దీపారాధన చేసి అగరత్తులు వెలిగించు. హారతి కూడా ఇస్తావా? కోపం వేండవల్లి. నేను చెప్పింది దేవుడికి కాదు. మా అమ్మ తాత పాటి ముగ్గురు కాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోతానా? నీ సెంటిమెంట్తో టైం అంతా ఇక్కడే అయిపోయేలా ఉంది. లేస్తే కష్టం. కాళ్ళు టచ్ చేయకుండా నమస్కారం చేసుకుంటానులే. సరే, తొందరగా వెళ్ళు. తలుచుకుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. టైం 5 అయింది. ఇంకొక గంట ఉంటే తెల్లవారుతుంది. అందుకే ఇలాంటి మంచి రోజుని తెల్లారితే నా కుంకుమ భరిన మొహం చూసి నా కాబోయే మొగుడి ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు నుంచి మొదలెట్టాలి. తాత, పార్టీకి నచ్చ చెప్పు. నా కేబుల్ పళ్ళు కూడా మామకు అప్పచెప్పు. వెళ్తానా? బామ్మ, వెళ్ళొస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. చూస్తావేమోనని భయం మామా. ఏముందిరా చూడటానికి? త్వరగా రా. అలాగే మామా. రే భరణే, ఒక్కడే ఉన్నావు కదా? అవును మామా, నేను ఒక్కనే ఉన్నాను. సర్లే, త్వరగా రా. భరణి అన్న బట్టలు తగలబెట్టిన టిప్పు హ్యాపీగానే ఉంది. నంబి మామ చొక్కా వేసుకుంటే మోకాల వరకు వస్తుంది. పోనీ తాత చొక్కా వేసుకుందామంటే అది పాదల వరకు వస్తుంది. కుక్కలు కరుస్తాయని భయపడుతున్నాడు. పెరియబాబుని అడిగితే బాగుంటుందేమో. పెరియబాబు బట్టలు ఆరేస్తున్నాయి. హాఫ్ షర్ట్లో పెరియబాబు బాగుంటాడు కదా. ఇదే చొక్కా మా అన్న వేసుకుంటే బక్కగా ఉన్నవాడు లుక్ ఎలా ఉంటాడు? కానీ ఇప్పుడు గొప్పగా ఉండడం కన్నా కప్పుకుని ఉండడం ముఖ్యం. ఏదైనా సరిపోతుందంటాడో లూజ్గా ఉందంటాడో. ముందు నేను తొడుకుని చూస్తే గానీ తెలీదు. చూస్తాను. అన్న హైట్ ఎక్కువ కదా, నాకు కొంచెం కిందకైనట్టుంది. అనుకోవడం ఏంటి, అయ్యింది. మురుగా
ఇష్టం అంటే చెప్పాలి కానీ ఇలా కొట్టేయకూడదు కదా. ఆ, నేను కొట్టేయాలనుకోలేదు పెరియబాబు. కొట్టేయకపోతే ఇలా ఎలా చుట్టేస్తావు? నా ఒంటి మీద ఉండాల్సిన చొక్కా నీ ఒంటి మీద ఉంటే ఇంకా బాగుంది. చాలా బాగుంది నీ వింటుంటే ఏదో అవుతుంది నీతో ఉంటే. ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే. హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే. నేనంటే నీకు అది కదా. మ్, అది అంటే అదే అంటే అదే. తమిళ్లో ఏమంటారు? ఆ, కా కా ఆ, దా కాదా? ఆ, ఇల్ల మళ్ళీ ఇల్లా అంటే అర్థం వేరే ఉందా? కాదలంటే ప్రేమ అని అర్థం. మరి ఇల్లా అంటే ఆ, లేదని అర్థం. హలో చెన్నై, ఏంటి డ్రీమా? ఆ, మ్, మ్, పైకి సన్నగా కనబడతావు కానీ లోపల కామెడీ చేస్తావు అనుకుంటా కదా. నాగా పోతాను పెరియబాబు. ఉండని, ఇలా కూడా చాలా బాగుంది. అక్కడ మా అన్న బట్టలు లేకుండా ఉంటే ఇక్కడ నేను బాగున్నా అంటావేంటయ్యా స్వామి? ఏంటి తిట్టుకుంటున్నావా? లేదు, స్వామి అని తలుచుకుంటున్నాను. ఎందుకు? మనసులో మాట బయటికి చెప్పకుండా చూపులతోనే చెప్పాలని చూస్తావు. నేనా? ఎలా చూస్తాను? నువ్వు చూస్తే నిన్ను చూస్తూ 7 కొండలు ఎక్కేస్తాడు. అయ్యో పెరియబాబు, మీరేమనుకుంటున్నారో ఏంటో. అర్థమైనా అర్థం కానట్టు మొహం పెడితే చాలా ముద్దుగా ఉంటావు వాళ్ళి. ఆ, మీ చొక్కా మీరే తీసేసుకోండి. కన్ఫ్యూజ్ అయిపోయి చించుకునేలా ఉన్నాను. తీసుకోండి. పర్లేదులే, నా జ్ఞాపకంగా ఉంచుకో. జ్ఞాపకం కాదు పెరియబాబు, అవసరం. అర్జెంటుగా ఇది వేసుకొని తిరగాలి. నీకెలా అనిపిస్తే అలా చేయి. నీ ఇష్టాన్ని నేను కాదన్నా. అయ్యో మురుగా, రొంబ కన్ఫ్యూజన్. బట్ షర్ట్ తీసుకోమన్నందుకు థ్యాంక్స్. హరిణిని పెళ్లి చేసుకుంటుందంట. ప్రమీలా, మీ పౌరుషం ఏదో చెడు తిరుగుళ్ళు తిరిగే మీ కూతురు మీద చూపించండి. అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది అంతే. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలి కదత్తా.